ఒక్కటి చెప్తున్నానండి. మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన్న వెంటనే ఒక మిరాకిల్ ఆయిల్, మ్యాజిక్ ఆయిల్ అంటారు. నేను చాలా మందికి చెప్పాను. ఈవెన్ మా దగ్గర క్లినిక్‌కొచ్చినా గూడా ఆయిల్స్ ఏమన్నా కావాలంటే తీసుకెళ్దాం అనుకొస్తే, నేను ఆయిల్ ఇవ్వను. ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి అంటుంటాను. మంచిగా నువ్వుల నూనె గానీ, లేదంటే మన ఉడుము ఆయిల్ గానీ, లేదు అంటే ఆముదం ఆయిల్ గానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి 150 ఎంఎల్ ఆయిల్ తెచ్చుకోండి. మనము మంచి మ్యాజిక్ ఆయిల్ ఏంటంటే, మనము నువ్వుల నూనె గానీ, మన ఉడుము ఆయిల్ గానీ, లేదంటే మన ఆముదం ఆయిల్ గానీ, ఈ మూడిట్లో ఏదో ఒక ఆయిల్ మనకు దొరికితే 150 ఎంఎల్ ఆయిల్ తెచ్చుకోండి. దీంట్లో వాము పువ్వు అని జెప్పేసి మనకి దొరుకుతది. ఈ జనరల్ షాప్స్‌లో గానీ, లేదంటే ఆయుర్వేదిక్ షాప్స్‌లో దొరుకుతాయి మనకి. వాము పువ్వు గానీ, పుదీనా పువ్వు గానీ, కర్పూరం గానీ, ఈ మూడిటిని ఆయిల్‌లో ఏసిన 5 నిమిషాల తర్వాత చూడండి మొత్తం డైల్యూట్ అయిపోతదవి. అప్పుడు ఘాటు తత్వాన్ని కలిగి ఉంటది. ఈ ఆయిల్ మన మోకాళ్ళ కింద భాగం ఫస్ట్ రాసి, దాని తర్వాత పై భాగంలో రాయండి. ఒక మెడిసిన్ ఏస్తున్నా కూడా అంత తొందరగా రిలీఫ్ ఉండదేమో, ఈ ఆయిల్ రాసుకుంటే ఎంత అద్భుతంగా పనిచేస్తదండి. మా దగ్గరికి ఎప్పుడైనా ఫిజియోథెరపీ కోసం పెద్దవాళ్ళొస్తుంటే ఫస్ట్ నేను చేసేది ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండమ్మా. చాలా రిలీఫ్ ఉంటది. దాని తర్వాత మనం ఫుడ్ విషయంలోకెళ్దామని చెప్తుంటాను. సో, చాలామంది ఫిజియోథెరపీలు చేయించి అలిసిపోయి ఇంక సర్జరీస్‌కెళ్ళిపోతుంటారు. సో, బాడీ ఇన్ని రకాలుగా ఇండికేట్ చేస్తున్నప్పుడు ఈ ఆయిల్ రెడీ చేసి పెట్టుకొని ఎప్పుడైనా సరే ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు గాని, అంటే తిమ్మిరి గాని, టక్ టక్ సౌండ్‌లు గాని, నొప్పి గాని, డిస్కంఫర్ట్‌నెస్ గాని, అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఈ 4 స్టేజెస్‌లో కూడా అద్భుతంగా పనిచేస్తది ఈ మన మ్యాజిక్ ఆయిల్. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిలే గదా! అండ్ ఇంకొక విషయానండి. పాలకూర. పాలకూర మీకు తెలుసా ఎంత అద్భుతంగా పనిచేస్తదో మోకాళ్ళ నొప్పులకి? పాలకూర అద్భుతంగా పనిచేస్తది. మునగాకు అద్భుతంగా చేస్తది. ఎందుకంటే దీంట్లో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్స్ ప్రత్యేకంగా విటమిన్స్ మీన్స్ ఐరన్ సంపూర్ణంగా ఉంటది. బి12 విటమిన్ ఉంటది. బి6 విటమిన్స్ దాంతో పాటు మన డి విటమిన్ కూడా ప్రత్యేకంగా ఉంటది. ఆకుకూరల్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో ఉన్నంత బలము ఇంకెందులో ఉండదంటాను నేను. పాలకూరని మంచిగా ఒక ఇన్ని గుప్పెడంత మునగాకు, కొద్దిగా 2, 3 పాలకూర ఆకులు రాత్రి నానబెట్టండి నీళ్ళలో. లేదంటే మార్నింగ్ లేచాక కొద్దిగా 2, 3 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. దాంట్లోనే కొన్ని మహావీర విత్తనాలు అంటారు. దాన్ని అండు తులసి విత్తనాలు అంటారు. చాలా ఫేమస్ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి. కొంతమంది ఒక 2 స్పూన్‌లు ఏసుకొని తాగేస్తా ఉంటారు. అలా అసలు తాగడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తది. సో, పావు స్పూన్ అంతే. మహబీర విత్తనాలు పావు స్పూను, ఇంత మునగాకు, 2 పాలకూర లేదా 3 పాలకూర ఆకులు. రాత్రి నానబెట్టి మార్నింగ్ లేచి ఒక 30 సెకండ్స్ వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అద్భుతమైన రెమెడీ అండి ఇది. రెమెడీ కూడా కాదు. మోర్ న్యూట్రిషన్.